బాబు సోదరులారా అందరూ ఉండండి. తర్వాత భోజనాలు ఏర్పాట్లు కూడా చేసాము. సార్ ఫ్లైట్ టైం అవుతుంది. ఒక ఇద్దరు ప్రసంగం అయిపోయినాక ఈరోజు విశాఖపట్నంలో ప్రతి రజక సంఘం గత 5 సంవత్సరాలు మేము మా సమస్యలు కూడా మంచిగా పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఎంఆర్ఓ ద్వారా ఎటువంటి కబ్జా కాకుండా మాకు రచన కల్పించుకుంటున్నాం. అలాగే డోబికాడ్ మిగిలిన భూముల్లో వాళ్ళకి రజకులకే ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే చెప్పారు 2 సెంట్లు భూములు అన్నారో ఆ ప్రాంతం బాబు సోదరులారా అందరూ ఉండండి. తర్వాత భోజనాలు ఏర్పాట్లు కూడా చేసాము. సార్ ఫ్లైట్ టైం అవుతుంది. ఒక ఇద్దరు ప్రసంగం అయిపోయినాక మీ తోడ్పాటు కూడా మాకు అందించండి. ఎప్పుడు కూడా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే ఒక వెన్నెముక కులంగా భావిస్తారు తప్పితే ఎప్పుడు కూడా మనల్ని తీసి పడేసే అవకాశం ఉండదు. ఇప్పుడు మేము ఉన్నామంటే గొప్పలు వెలుమ రజకులు అన్ని పెద్ద సంస్థలు అందరం కూడా బీసీలమే. మాకన్నా మీకే ఎక్కువ ప్రయారిటీ ఉన్నది గ్రామాల్లో. మీరు దాన్ని వాడుకోండి. తప్పనిసరిగా ఆ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకొని మీరు మీ తాలూకా పనులు చేసుకోవాలని రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి కోరుతూ మరి నాకు ఈ అవకాశం